అన్న ఎక్కడ పోతున్నావు ఇవాళ? ఫంక్షన్ ఉందా? జరాగ్ కొంచెం ఆగు. జర 2-3 మాటలు మాట్లాడుకొని దేవుని విషయాలు మనం ధ్యానం చేసిన తర్వాత మీరు కొంచెం ప్లాన్ చేసుకోండి. ఫంక్షన్కి వెళ్ళండి, వెళ్ళొద్దని అనట్లేను, వెళ్ళాలి. ఫంక్షన్ మనకు అవకాశం వస్తుంటాయి, ఎన్నో ఇన్విటేషన్స్ వస్తుంటాయి. సో వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఒక చిన్న మాట ధ్యానం చేసిన తర్వాత జస్ట్ ధ్యానం చేస్తున్నా, వినండి అన్న. మీకు ఒక విషయం చెప్తా. ఏంటంటే మా అక్క కర్రీ చేస్తుందండి. మా అక్క కర్రీస్ ఇట్లా కుకింగ్ చేస్తుంది, సూపర్ అన్న, టేస్టీ. ఇక మా మమ్మీ వండే కర్రీస్ అయితే ఇంకా బెస్ట్. ఇంకా మా పెద్దక్క, మా చిన్నక్క, అసలు బెస్ట్ కర్రీస్ అసలు నేను ఎక్కడ తినలేదు. మా వైఫ్ చేసే చపాతీలు ఐ లైక్, అండ్ మై వైఫ్ కర్రీస్ వెరీ మచ్. అండ్ మా పాప ఏదో చేస్తుందండి కుకింగ్, అసలు సూపర్ ఉంటుందండి. మా వదిన చేస్తుందండి, అసలు ఎంత బాగుంటుందండి. మా చెల్లె ఇంకేమేమో కుకింగ్ చేస్తూ ఉంటుంది, ఎంత టేస్టీ ఉంటుంది అంటే అంత టేస్టీ ఉంటుంది అని మగవాళ్ళు అందరూ చెప్పుకుంటారు కదా. పిల్లలు కూడా మా మమ్మీ చేస్తుందిరా, సూపర్ ఉంటుందిరా, ఎంత కుకింగ్ చేస్తుంది, బెస్ట్ కుకింగ్ చేస్తుంది, టేస్టీ ఫుడ్ అని చెప్తారు పిల్లలు కూడా. సో ఇది ఏంటంటే యాక్చువల్గా దేవుడు ఎట్లా క్రియేట్ చేసిందంటే ఆ ఇంట్లో లేడీస్ ఆ కుకింగ్ చేస్తారు కదా, అది ఆ ఇంట్లోనే టేస్ట్ ఉంటుందండి. అది అంతే బ్లెస్సింగ్ అండి, బ్లెస్డ్. ఆ లేడీస్ అందరు కుకింగ్ చేస్తే వాళ్ళు వడ్డిస్తేనే బాగుంటుందండి. మనం జెంట్స్ ఎంత కుకింగ్ చేసినా కానీ అది అంత ఏమో కానీ లేడీస్ కుకింగ్ చేసి వడ్డిస్తే సూపర్ టేస్ట్, అమేజింగ్ కదా. గుమలు అంటారు కదా, అమ్మ చేతి వంట, అక్క చేతి వంట, చెల్లె చేతి వంట కదా. సో అన్న ఏందన్నా చపాతీలు తింటున్నావు? వదిన చేసిందిరా చపాతీలు అని అన్నాడు మా అన్న. ఒక మంచి మ్యూజిషియన్ అన్న, సూపర్ వైలన్ ప్లే చేస్తాడు. అంటే ఎందుకంత అంటే అది బెస్ట్ ఫుడ్. అది వాట్ వీ ఈట్ అట్ మై హోమ్ ఈజ్ బెస్ట్ ఫుడ్. ఇక్కడ మీరు ఇప్పుడు స్టార్ట్ చేసిన బైబిల్ స్టడీ ఏమని చెప్పిండు? పగవాని ఇంట క్రొవ్విన ఎద్దు మాంసము తినుట కంటే, పగవాడు నీ మీద పగ ఉన్నదిరా వానికి. పగవాని ఇంట క్రొవ్విన ఎద్దు మాంసం తినుట కంటే ప్రేమ గల చోట ఆకుకూరల భోజనము తినుట మేలు. కొంచెం కంట్రోల్ చేసుకోరాదు. ఆకుకూరల భోజనం ఇంట్లో ఏం వండినా తినండి. ఇవాళ ఏదో కర్రీ వండుతారు, ఆ కర్రీ బెస్ట్ ఉంటుంది. ఇంటి భోజనం చేయండి, బ్లెస్సింగ్సే వేరు, టేస్టే వేరు. అదే అయితే ఇంకొకటి, ఎదుటి వాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనం చేయకుము అంటుంది బైబిల్. ఏం చెప్తుంది? ఎదుటి వాని మేలు, వానికి ఏం హెల్ప్ చేయదురా, వానికి ఏం చెప్పదురా, వానికి ఆమెకి ఏం చేయొద్దు అంటారు. గర్ల్స్ అయినా లేడీస్ అయినా, ఇది ఎవరైనా, లేడీస్ అయినా ఎవరైనా అట్లాంటి మేలోర్వలేని వాళ్ళతో భోజనం చేయకు అని బైబిల్ చెప్తుంది. ఇక్కడ బైబిల్ చెప్తుంది, వాని రుచిగల పదార్థములను ఆశింపకము. వాని రుచిగల పదార్థం నువ్వేంట్రా ఆశించేది? నీకు దేవుడిచ్చిన కొంచెంలో నీకు తృప్తి, మేలు, సంతోషం, సమాధానం, ఆరోగ్యం, బలము, శక్తి అన్నీ నీకు వస్తాయి. అట్టివాడు తన అంతర్యంలో లెక్కలు చూచుకును లెక్క పెడతాడు. ఇవాళ వాడు ఇది తిన్నాడు, అది తిన్నాడు, ఇక్కడికి వచ్చిండు. ఎదుటివాని మేలోర్వలేని వానితో నువ్వెందుకు రా భోజనం చేస్తావు అంటుంది బైబిల్. తినుము త్రాగుము అని అతడు మీతో చెప్పునే కానీ, తినరా, తాగుతావా, ఏం తాగుతావా, తింటావా, అది తింటావా, ఇది తింటావా, దొంగ ప్రేమలొద్దు. తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే కానీ అది హృదయములో నుండి వచ్చు మాట కాదు అంటుంది బైబిల్. అది హృదయంలో నుంచి వచ్చింది కాదు. నీవు తినిన దానిని కక్కివేయదు. నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములగును. జాగ్రత్త, వెళ్ళకు, అనవసరమైన భోజనాలు చేయకు. మీలో ఉరవలేని వాళ్ళతో భోజనం చేయకండి అని బైబిల్ చెప్తుంది. ఇది నేను మీకు అక్కడ ముందు పెడతాను, మీరు చదువుకోండి. ఈ సామెతలలో మనల్ని కరెక్షన్ చేస్తుంటుంది. వాళ్ళ తిండి వీళ్ళ తిండి నువ్వెందుకు రాబోయే ఆశించుడు. నీ ఇంటి భోజనం నేను రాదు, తృప్తిగా ఉంటుంది, బెస్ట్ ఉంటుంది. పిల్లలు ఏం చేసినా, అరే మస్తు చేసినారా బేటా, చెయ్యి, ఇంకా కుకింగ్ చేయి, పాప నాన్న చెయ్యి, నాన్న అమ్మ నువ్వు ఏం కుకింగ్ చేస్తావు చెయ్యి, నేను తింటా, నేను ట్రై చేస్తాను. వీ హ్యావ్ టు ఎంకరేజ్ ద చిల్డ్రన్, వీ హ్యావ్ టు ఎంకరేజ్ ద వైఫ్. Why should we spend our money by eating outside? No.
మన ఇంట్లో మనకే తృప్తి, మన భోజనం, ఆకుకూరలు, పండ్లు, రకరకాల కర్రీ. ఇవాళ ఇవాళ ఈ కర్రీ, ఆ కర్రీ తినాలి. పచ్చి పులుసు చేసినా తినండి, పర్వాలేదు. అప్పుడు మనం తినలేదా? మనం దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకొనలేదా? గుర్తుపెట్టుకోండి. కాబట్టి బిఫోర్ యూ ఈట్ విత్ ఎనీబడి, జస్ట్ థింక్ బిఫోర్. బాయ్ బాయ్.